రెండవ భాగం భగవంతునికై తపన శృంగేరిలో. తన కుటుంబ బంధాలను త్యజించిన తరువాత నరసింహ అయ్యర్ ముందు రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది కాళహస్తి సమీపంలో నివసించిన మహాత్ములైన సొరకాయ స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళడం, లేదా తన కుల గురువులైన శృంగేరి జగద్గురు శ్రీ శంకరాచార్య వద్ద సన్యాసం స్వీకరించడం. అయితే అప్పటికే సొరకాయ స్వామీజీ తమ భౌతిక దేహత్యాగం చేసి ఉండడంతో నరసింహ అయ్యర్ 1925 సెప్టెంబర్లో శృంగేరి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. పాఠశాల విద్యార్థిగా ఉండగా నరసింహ అయ్యర్కు ఆశీస్సులందించిన జగద్గురు శ్రీ నరసింహ భారతి మహాస్వామి 1912లో మహాసమాధి చెందారు. ఆయన అనంతరం శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి ఆ పీఠాన్ని అలంకరించారు. ఈ రోజుల్లో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణించడం ఎంతో సులభం. కానీ 1925లో పరిస్థితి వేరుగా ఉండేది. సేలం నుంచి శృంగేరి వరకు 400 కిలోమీటర్లు ప్రయాణించడం ఎంతో కష్టసాధ్యమైన పని. గతంలో నరసింహ అయ్యర్ తన స్వంత కారులో శృంగేరి వెళుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు సేలంను వట్టి చేతులతో విడిచిపెట్టిన ఆయన శృంగేరి చేరడానికి ఎంత కష్టపడి ఉంటారో మనం అర్థం చేసుకోగలం. 1925 అక్టోబర్ నెలలో ఒకనాటి ఉదయం శృంగేరికి చేరిన నరసింహ అయ్యర్ను చూచి శంకర మఠ సభ్యులు ఆశ్చర్య ఆనందాలకు లోనయ్యారు. మఠ కార్యకలాపాలలో ఆయన మౌనంగా పాల్గొనడం వారిని ప్రశ్నార్థక మనస్సులతో నిలిపింది. అదేవిధంగా 3-4 నెలలు గడిపిన తరువాత నరసింహ అయ్యర్ తన సమస్యల గురించి జగద్గురు శంకరాచార్య శ్రీ చంద్రశేఖర భారతీ స్వామికి వివరించి తనకు శంకర మఠంలో సన్యాసం ఇవ్వవలసిందిగా ఆయన్ను కోరి ప్రార్థించారు. జగద్గురు శంకరాచార్య అపూర్వమైన నిశిత దృష్టి, దూరదృష్టి సంపన్నులుగా ప్రఖ్యాతికెక్కారు. ప్రపంచం యొక్క ఆధ్యాత్మిక స్థితిలో నరసింహ అయ్యర్ సృష్టించబోయే పెను ఉద్ధరణలు, సంస్కరణలు ఆయన దివ్య దృష్టికి గోచరించాయి కాబోలు. సన్యాసం స్వీకరించిన వారికి ఉండే పరిమితులు, కఠోర నియమాలు, నిబంధనలు ఆయన భవిష్యత్ పాత్రలకు అవరోధాలని గ్రహించారేమో. చివరకు శంకరాచార్య నరసింహ అయ్యర్కు పంచాక్షరి మంత్రం ఓం నమఃశివాయను ఉపదేశించి తిరువన్నామలై వెళ్లి రమణ మహర్షిని దర్శించవలసిందిగా ఆదేశించారు. ఇప్పట్నుంచి నరసింహ అయ్యర్ను నరసింహ స్వామీజీ అని పిలవడం సమంజసం. జగద్గురు శ్రీ శంకరాచార్య స్వామి ఉపదేశ కారణంగా ఈ నామం సరి అయినది. ఆ సమయంలో రమణ మహర్షి గురించి తిరువన్నామలై దాటి ప్రపంచానికి పెద్దగా ఏమీ తెలియదు. ఆయన ఆ సమయంలో కొద్దిమంది భక్త బృందంతో కలిసి కొండపైనున్న స్కందాశ్రమంలో నివసిస్తూ ఉండేవారు. భక్తులచే బ్రాహ్మణ స్వామిగా పిలువబడేవారు. రమణ మహర్షితో తిరువన్నామలై ఎంతో పవిత్ర క్షేత్రం. ఇక్కడ పరమేశ్వరుడు స్వయంగా పర్వత రూపంలో ఉండి భక్తులను ఆశీర్వదిస్తున్నారు. ఈ పుణ్యతీర్థంలో అనేక మంది సిద్ధులు, సాధువులు, సన్యాసులు మోక్షాన్ని పొంది ఉన్నారు. కేవలం తిరువన్నామలై అని ఉచ్చరించినంత మాత్రమే జనన మరణ చక్రం నుండి విముక్తులవుతారని స్పష్టంగా ఉద్ఘాటింపబడింది. రమణ భగవానులు ఈ పవిత్ర ప్రదేశాన్ని తన నివాసంగా ఎంచుకున్నారు. నరసింహ స్వామీజీ 1926 జనవరి నెలలో తిరువన్నామలై చేరుకున్నారు. అరుణాచలేశ్వరుని మందిరం దర్శించి ఆ స్వామి ఆశీస్సులు అందుకున్న అనంతరం నరసింహస్వామి బ్రాహ్మణ స్వామిని వెతుకుతూ పర్వతం పైనున్న స్కందాశ్రమం చేరుకున్నారు. రమణ మహర్షికి తన ప్రణామములర్పించి శృంగేరి జగద్గురు శంకరాచార్యుల వారి ఆదేశానుసారం తాను అక్కడికి వచ్చిన సంగతి విన్నవించి ఆధ్యాత్మిక మార్గ నిర్దేశం చేయవలసిందిగా ఆ స్వామిని ప్రార్థించారు. రమణ మహర్షి ఆయనకొక గుహను చూపి నేను ఎవరు అనే దాని గురించి ధ్యానిస్తూ ఆ గుహలో నివసించమని ఆదేశించారు. అది రమణ మహర్షి నివసించే గుహకు వెనుక వైపు ఉంది. అనేక మంది ప్రజలు ఆనందం అనేది బాహ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని భావిస్తారు. కానీ రమణ మహర్షి
మనస్సు యొక్క స్థితిని గుర్తించడం ద్వారా ఆనందం అనేది లోపల నుంచే వస్తుందని చెప్పేవారు. మారుతున్న బాహ్య పరిస్థితులు, వాతావరణానికి అనువుగా వ్యక్తి తన మనస్సును, దాని స్థైర్యాన్ని నిలకడగా ఉండేలా చూసుకోవచ్చు. ఏ ప్రశ్నకైనా రమణ భగవానులు వ్యక్తి దృష్టిని, ఆలోచనలను, సమస్య యొక్క మూలాన్ని కనుగొనే దిశగా నడిపించేవారు. ఈ సమస్య వల్ల ఎవరు ప్రభావితులవుతున్నారు, నేను ఎవరు అని తరచి చూడమనేవారు. నరసింహ స్వామీజీ ఈ తత్వాన్ని అర్థం చేసుకొని అంతర్దృష్టిని పెంపొందించుకోవడం ద్వారా మేలు పొందారు. రమణ మహర్షి అరుణాచలేశ్వరుని స్తుతిస్తూ అక్షర మణిమాల, అరుణాచల స్తుతి పంచకం, అరుణాచల అష్టకం మొదలైనవి రచించారు. తన బోధనలను సమగ్రంగా వివరిస్తూ ఉపదేశ సారం అనే గ్రంథాన్ని రచించారు. రమణాశ్రమంలోని నిత్య కృత్యాలను నరసింహస్వామీజీ ఎంతో ఉత్సాహంగా కొనసాగించేవారు. నేను ఎవరు అనే దానిని గురించి ధ్యానించడం, రమణులు రచించిన స్తోత్రాలను చదవడం, గిరి ప్రదక్షిణ చేయడం వంటివి హృదయపూర్వకంగా చేసేవారు. స్కందాశ్రమంలోని రమణ మహర్షిని దర్శించడానికి తరచుగా వచ్చే మహాన్ శేషాద్రి స్వామితో కూడా ఈయనకు పరిచయం ఏర్పడింది. నరసింహ స్వామీజీ ఆధ్యాత్మిక సాధన ఎంతో తీవ్రంగా ఉండేది. విస్తృతంగా సమాచారం సేకరించడంలోనూ, కూర్చడంలోనూ నరసింహ స్వామీజీ దిట్ట. రమణాశ్రమంలో నివసిస్తున్న కావ్యకంఠ గణపతి శాస్త్రి ఇతర భక్తుల నుంచి అనేక వివరాలు, సంఘటనలను సేకరించగలిగారు. మహాన్ శేషాద్రి స్వామి గురించి కూడా అనేక వివరాలు సేకరించి ఆయన జీవితం గురించి వ్యాసాలు వ్రాశారు. ఒకరోజు కుళుమని నారాయణ శాస్త్రి గారు తమకు శేషాద్రి స్వామిని గురించి పుస్తకం అచ్చు వేయాలని ఉన్నదని నరసింహస్వామీజీతో అన్నారు. వెంటనే నరసింహస్వామి తాను శేషాద్రి స్వామిని గురించి తయారు చేసి ఉంచిన వ్యాసాలను ఆయనకు అందించి, శేషాద్రి స్వామి జీవిత చరిత్ర తయారు చేసేటప్పుడు వాటిని కూడా వినియోగించవలసిందని కోరారు. కుళుమని నారాయణ శాస్త్రి గారు తాను రచించిన మహాన్ శేషాద్రి స్వామి చరిత్ర గ్రంథంలో నరసింహస్వామి చేసిన సహాయాన్ని గురించి ప్రస్తావించారు. నరసింహస్వామి రమణాశ్రమంలో 3 సంవత్సరాలు గడిపారు. కానీ ఆయన మనస్సు శాంతి నొందలేదు. 1925లో సేలం వదిలి వచ్చినప్పటి వలె మనస్సు అవిశ్రాంత స్థితిలోనే ఉంది. కానీ ఏ రోజుకైనా తన మనస్సుకు శాంతి లభిస్తుందనే ఆశ మాత్రం ఆయనలో అలానే నిలిచి ఉంది. సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. పూజ్య శ్రీ నరసింహ స్వామీజీ కీ జై.